హాయ్ అండి, వెల్కమ్ టు లర్న్ స్మార్ట్లీ బై రమ్య ఛానల్. ఈరోజు మనం టెట్కి ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఎన్సిఎఫ్ 2005 సైకాలజీలో వస్తుందండి. ఒక 2-3 బిట్స్ అయినా కన్ఫామ్గా దీని నుంచి వస్తాయి. జస్ట్ నేను రాసిన మ్యాటర్ మొత్తం ఒక్కసారి వినండి చాలు. 2-3 బిట్స్ కన్ఫామ్గా వస్తాయి. మెయిన్ టాపిక్స్ మాత్రం రాశాను. మొత్తం ఒక్కసారి రిపీట్ చేస్తాను, చూడండి. ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది ఎన్సిఆర్టీ. మనకి ముందుగా ఎన్సిఎఫ్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇది 2005కి. ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది ఎన్సిఆర్టీ. ఎవరు రూపొందించారంటే ఎన్సిఆర్టీ. అదే ఎన్సిఎఫ్ 2005 ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారు? యశ్పాల్. ఎవరి సిఫార్సుల మేరకు? యశ్పాల్ రూపొందించింది. ఎన్సిఎఫ్ 2005ని రూపొందించింది ఎన్సిఆర్టీ. అయితే ఎవరి సిఫార్సుల మేరకు రూపొందించారు? యశ్పాల్ సిఫార్సు మేరకు ఎన్సిఎఫ్ 2005ని రూపొందించారు. ఎందుకు చూద్దాం. 1933లో భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించింది యశ్పాల్. మనకి 1933లో యశ్పాల్ చేశాడనమాట. ఎలా ఉండాలి అభ్యసన అనేది? భారరహితంగా, భారం లేకుండా పిల్లలకి ఉండాలని చెప్పాడు. భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని రూపొందించింది యశ్పాల్. ఏ ఇయర్లో? 1933లో అండి. ఎన్సిఎఫ్ 2005 భారరహిత అనే నివేదికతో రూపొందించారు. ఇక్కడ అభ్యసన మిస్ అయింది. ఎన్సిఎఫ్ 2005 అనేది ఏ నివేదికతో రూపొందించారని క్వశ్చన్ రావచ్చు. ఏ నివేదికతో అంటే భారరహిత అభ్యసనతో. ఇలా ఆప్షన్స్ ఇస్తారంటే భారమైన అభ్యసనతో, భారరహిత అభ్యసనతో, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు, మీరు చూసుకోవాలి. ఎలాంటి నివేదికతో రూపొందించారంటే భారరహిత అభ్యసన, అంటే భారం లేకుండా, ఎటువంటి భారం లేకుండా అభ్యసన జరగాలని చెప్పారనమాట. అలానే 1933లో రూపొందించిన భారం లేని అభ్యసన కార్యక్రమాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది ఎన్సిఆర్టీ. ఏమని చెప్పారంటే 1933లోనే రూపొందించిన భారం లేని అభ్యసన, ఎవరు? యశ్పాల్ చెప్పాడు కదా, ఆ కార్యక్రమాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది ఎవరంటే ఎన్సిఆర్టీ. భారం లేని అభ్యసన గురించి చెప్పింది యశ్పాల్. ఆ నివేదికతో రూపొందించారు. కానీ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని నిర్ణయించింది ఎవరంటే ఎన్సిఆర్టీ. ఎవరు పునఃసమీక్షించాలని అడుగుతారండి? ఎన్సిఆర్టీ, యశ్పాల్. ఇలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, మీరు చూసుకొని. ఎన్సిఆర్టీ రూపొందించింది. జాతీయ సారథి సంఘంలోని సభ్యుల సంఖ్య. జాతీయ సారథి సంఘంలోని సభ్యుల సంఖ్య ఎంతమంది అంటారంటే 35 మంది అండి. ఒకరేమో చైర్మన్, 34 మంది సభ్యులు. చైర్మన్ ఎవరు? మనకి యశ్పాల్. ఒకరేమో చైర్మన్. మొత్తం 35 మంది సంఘంలో ఉంటారు. మొత్తం సభ్యుల సంఖ్య 35. అయితే ఒకరు చైర్మన్. ఆ చైర్మన్ ఎవరు? మనకి యశ్పాల్. 34 మంది సభ్యులు. అలానే ఎన్సిఎఫ్ 2005లో ఫోకస్ గ్రూపుల సంఖ్య. ఇక్కడనేమో సంఘంలోని సభ్యులు 35, ఇక్కడ ఫోకస్ గ్రూపుల సంఖ్య అనేది 21 అండి. ఎన్సిఎఫ్ 2005 అనేది 4వ ఎన్సిఎఫ్. ఇది ఎన్నవ ఎన్సిఎఫ్ అనేవి కూడా క్వశ్చన్స్ చాలా వచ్చాయండి ఇంతకుముందు. ఎన్సిఎఫ్ 2005 అనేది 4వ ఎన్సిఎఫ్. ఫస్ట్ ఎన్సిఎఫ్ ఎక్కడ వచ్చింది మనం చూసుకుందాం. 1975లో ఫస్ట్ ఎన్సిఎఫ్ వచ్చింది. సెకండ్ ఎన్సిఎఫ్ వచ్చేసి ఎప్పుడు? 1988లో అండి. థర్డ్ ఎన్సిఎఫ్ వచ్చేసి 2000లో. ఇది అమలు కాలేదు, జస్ట్ చేద్దామని చూశారు, కానీ ఇది అమలు కాలేదు. మళ్ళీ ఫోర్త్ ఎన్సిఎఫ్ వచ్చేసి 2005లో రూపొందించారు. మొత్తం 4 ఎన్సిఎఫ్లు ఉన్నాయండి. ఇది మనకి ఎన్సిఎఫ్ 2005 అనేది 4వ ఎన్సిఎఫ్, చూసుకోవాలి మీరు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మెయిన్ బోధన ఉద్దేశం ఏంది? జ్ఞానం సంపాదించుకోవడం, జ్ఞానాన్ని ఏర్పరచడం, ఇలా ఆప్షన్స్ ఉంటాయండి. కానీ పిల్లలు జ్ఞానం నిర్మాణం చేసుకోవాలి. కన్స్ట్రక్టివ్ మెథడ్ అని ఉంటుంది కదా ఇంగ్లీష్లో, అది కన్స్ట్రక్టివిజం. జ్ఞానం నిర్మాణం చేసుకోవాలి వాళ్ళు. అలా మెయిన్ బోధన ఉద్దేశం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. ఎన్సిఎఫ్ 2005 సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఉన్న వాక్యంతో ప్రారంభమైంది. ఇలా క్వశ్చన్ అడుగుతారండి. ఎన్సిఎఫ్ 2005 ఏ గ్రంథంలో ఉన్న వాక్యంతో ప్రారంభమైంది అని అడుగుతారు. మనం చూసుకోవాలి. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఉన్న వాక్యంతో ప్రారంభమైంది. ఏ గ్రంథం అండి? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. దీన్ని ఎవరు చేశారు మీకు గుర్తుందా? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఈ బుక్ని ఎవరు రాశారంటే
సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నాం కదా, గ్రంథంలో ఉన్న వాక్యంతో ప్రారంభమైంది అని. మరి ఆ వాక్యం ఏందో కూడా తెలుసుకుందాం. ఇందులో ఉన్న వాక్యం సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం అనేవి బాల్యానికి కీలకం. ఇందులో ఉన్న వాక్యం ఏంటంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథంలో ఉన్న వాక్యంతో ప్రారంభమైందంటాం కదా, ఆ వాక్యం ఏంటంటే సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం అనేవి బాల్యానికి కీలకం. ఈ వాక్యంతో మనకి NCF 2005 అనేది మొదలవుతుంది. NCF 2005 అనేది ఒక విద్యార్థిని తల్లి పేరుకొన్న నేటి విద్య చదువుకున్న మూర్ఖుడిని చేస్తుంది అనే వాక్యంతో ముగుస్తుంది. ఇందాక మనం ఏ వాక్యంతో, ఏ గ్రంథంలోని వాక్యంతో మొదలవుతుంది అని అన్నాం కదా, ఇప్పుడు NCF 2005 అనేది ఏ వాక్యంతో ముగుస్తుంది అని కూడా క్వశ్చన్ అడుగుతారండి. ఏ వాక్యంతో అంటే నేటి విద్య చదువుకున్న మూర్ఖుడిని చేస్తుందని వాక్యంతో. అంతే కదండి, ఇప్పుడున్న విద్య ఎట్లా ఉంది అంటే చదువుకున్నా కూడా ఏం ఉపయోగం లేకుండా ఉంటున్నారనమాట. అందుకే నేటి విద్య చదువుకున్న మూర్ఖుడిని చేస్తుంది అనే వాక్యంతో ముగుస్తుంది. ఈ వాక్యాన్ని అన్నది నీతా మౌలా అంటారు. ఎవరంటే ఈ వాక్యాన్ని ఎవరంటారంటే నీతా మౌలా. ఇక్కడ ఈ వాక్యం నేటి విద్య చదువుకున్న మూర్ఖుడిని చేస్తుంది అనే వాక్యం నీతా మౌలా అంటారండి. గుర్తుపెట్టుకోండి ఈ నేమ్. NCF 2005 మార్గదర్శక సూత్రాలు. మొత్తం NCF 2005 మార్గదర్శక సూత్రాలు 4 ఉన్నాయండి. అవి చూద్దాం. కంఠస్థ బట్టి పద్ధతుల నుంచి అభ్యసనం దూరం చేయాలి. కంఠస్థం బట్టి పట్టడం ఇలాంటి ఉంటాయి కదా, ఒకటే చదివిందే చదివి గుర్తుపెట్టుకోవడం అలా కాకుండా ఉండాలని చెప్తున్నారు. కంఠస్థ బట్టి పద్ధతుల నుంచి అభ్యసనం దూరం చేయాలి. పాఠశాల జీవితాన్ని బయట జీవితంలో అనుసంధానించాలి. పాఠశాల జీవితం ఉంటుంది కదా అండి, అంటే పాఠశాలలో నేర్చుకున్న విషయాలు కానీ, ఏవైనా తెలుసుకున్న విషయాలు కానీ అవన్నీ బయట జీవితంలో అనుసంధానించాలి. ప్లస్ వాళ్ళకు ఉపయోగించాలి. అంటే జస్ట్ స్కూల్ వరకే పరిమితం కాకుండా వాళ్ళు ఏ విషయాలు నేర్చుకున్నా అవి స్కూల్లో కానీ, స్కూల్ బయట కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సొసైటీలో కానీ వాళ్ళకి యూజ్ అయ్యేలా వాళ్ళు చేసుకోవాలి, యూజ్ కావాలి అన్నమాట. పరీక్షలను సరళీకరించి తరగతి జీవితానికి ఐక్యం చేయాలి. పరీక్షలను సరళీకరించి తరగతి జీవితానికి ఐక్యం చేయాలి. అంటే పరీక్షలని ఈజీగా కొంచెము మరీ వాళ్ళు రాసే విధంగా వాళ్ళకి ఈజీగా ఉండేలాగా పెట్టాలన్నమాట. అవి వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అవన్నీ కానీ వాళ్ళ జీవితంలో ఉండేలాగా ఉండాలి. అంటే నిజ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో అలాంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉండాలి. ప్లస్ అవి వాళ్ళ జీవితంలో ఐక్యమై ఉండేలాగా ఉండాలన్నమాట. క్వశ్చన్స్ అనేటివి వాళ్ళు రాసే క్వశ్చన్స్ జస్ట్ ఎగ్జామ్ కోసమే కాకుండా వాళ్ళు రేపొద్దున ఎప్పుడైనా వాళ్ళు ఆ క్వశ్చన్ రాసినప్పటికీ, ఆ క్వశ్చన్ చూసినప్పటికీ అది వాళ్ళ జీవితంలో ఐక్యమైన సిచ్యువేషన్స్ని బట్టి ఉండాలన్నమాట. పాఠ్య ప్రణాళికను పుస్తకానికి మాత్రమే పరిమితం చేయరాదు. పాఠ్య ప్రణాళిక ఉంటుంది కదా అంటే ప్లానింగ్ అంతా, ఆ పాఠ్య ప్రణాళికను పుస్తకానికి మాత్రమే పరిమితం చేయరాదు. జస్ట్ ఆ బుక్ నేర్చుకోవడం, బుక్ చదవడం అది వరకే ఉండకుండా వాళ్ళకి మొత్తం సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ రేపు పొద్దున్నే ఏ సిచ్యువేషన్లో అయినా కానీ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. జస్ట్ స్కూల్ వరకే, క్లాస్ వరకే, ఆ బుక్ వరకే వాళ్ళని పరిమితం చేయరాదు. వాళ్ళకి నిజ జీవితంలో అన్నిటి పరంగా యూజ్ అయ్యేలాగా ఉండాలి. NCF 2005 విద్యాదయాలు. ఇక్కడ NCF 2005 మార్గదర్శక సూత్రాలు వచ్చేసి 4 అండి. 1 కంఠస్థ పద్ధతి చేయరాదు. పాఠశాల జీవితాన్ని బయట జీవితంలో అనుసంధానించాలి. పరీక్షలను సరళీకరించి తరగతి జీవితానికి ఐక్యం చేయాలి. పాఠ్య ప్రణాళికను పుస్తకానికి మాత్రమే పరిమితం చేయరాదు. ఈ 4 మార్గదర్శక సూత్రాలండి. నెక్స్ట్ వచ్చేసి NCF విద్యాధ్యేయాలు. మొత్తం ఇవి 5. సూత్రాలేమో 4, విద్యాధ్యేయాలు 5. ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతగా ఉండడం. ఫస్ట్ది ప్రపంచ జ్ఞానం అవగాహన పొంది విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అంతే కదండి, ప్రపంచ జ్ఞానం అవగాహన పొంది విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. నేర్చుకున్న అంశాలు కొత్త సందర్భంలో సృజనాత్మకంగా ప్రతిస్పందించడం. వాళ్ళు నేర్చుకున్న అంశాలు కొత్త సందర్భంలో సృజనాత్మకంగా ప్రతిస్పందించడం. ఇతరుల పట్ల వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించడం.
ఇతరుల పట్ల వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించడం. స్వతంత్రంగా ఆలోచించి విలువలను కట్టుబడి నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా పనిచేయాలి. అంతే కదండి. ఇప్పుడు చూడండి, మొత్తం NCF 2005 విద్యా ధ్యేయాలు వచ్చేసి 5. ఒకటిది ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతగా ఉండడం. ప్రపంచ జ్ఞానం అవగాహన పొంది విలువలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. నేర్చుకున్న అంశాలు కొత్త సందర్భంలో సృజనాత్మకంగా ప్రతిస్పందించడం. ఇతరుల పట్ల వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించడం. 5వది స్వతంత్రంగా ఆలోచించి విలువలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా పనిచేయాలి. ఈ 5 విద్యా ధ్యేయాలు మీరు ఇవి చూసుకోండి. అభ్యసన మార్గదర్శక సూత్రాలు 4, విద్యా ధ్యేయాలు 5. ఇవి గుర్తుపెట్టుకోండి. అయినా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగానే గెస్ చేసి పెట్టేయచ్చు. ఒకసారి చూసుకోండి. NCF 2005లో 5 అధ్యాయాలు. ఇది మెయిన్ అండి, బాగా చూసుకోండి. 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. 1వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. NCF 2005 దృక్పథం గురించి ఉంటుంది. 1వ అధ్యాయంలో NCF 2005 దృక్పథం గురించి. 2వ అధ్యాయంలో ఏముంటుంది? అభ్యసనం జ్ఞానం గురించి తెలుపును. అంటే 1వ అధ్యాయంలో ఏముంటుంది? NCF దృక్పథం, దాని గురించి ఎలా ఉంటుంది, దాని దృక్పథం అంతా ఉంటుంది. 2వ అధ్యాయంలో ఏముంటుంది? అభ్యసనం జ్ఞానం గురించి తెలుపును. అంటే జ్ఞానం గురించి, ఎలా అభ్యసనం, అదంతా దాని గురించి అంతా 2వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం గురించి. 3వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం గురించి ఉంటుంది. 4వ అధ్యాయంలో పాఠశాల తరగతి గది వాతావరణం గురించి ఉంటుంది. 5వ అధ్యాయంలో సంస్థాగత లేదా క్రమబద్ధ సంస్కరణల గురించి ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. NCF 2005లో మొత్తం 5 అధ్యాయాలు. 1, 2, 3, 4, 5 మొత్తం చూసుకోండి. NCF 2005 దృక్పథం గురించి 1వ అధ్యాయం. 2 అభ్యసన జ్ఞానం గురించి తెలుపును, దీని గురించి ఉంటుంది. 3 పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం గురించి ఉంటుంది. 4 పాఠశాల తరగతి గది వాతావరణం గురించి. 5వ అధ్యాయం సంస్థాగత క్రమబద్ధ సంస్కరణ గురించి ఉంటుంది. NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు సంధానకర్తగా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతారంటే NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అని అడుగుతారండి క్వశ్చన్. సంధానకర్తగా ఉండాలి. ఇక్కడ అధ్యాయాలు కూడా 3 ఇచ్చి 1 తప్పివ్వడము, లేకపోతే 2 కరెక్ట్ ఇచ్చి 2 తప్పివ్వడం అలా ఉంటుంది. మీరు మెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ రీప్లేస్ చేసి కూడా ఇవ్వచ్చు, ఒకసారి చూసుకోండి. NCF 2005 అనుసరించి ఇంటి పని ఎలా ఉండాలి పిల్లలకి అనేది NCF 2005 పరంగా ఎలా ఉండాలనేది చూద్దాం. 1, 2 తరగతులకు ఇంటి పని ఇవ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి ఇంటి పని ఉండకూడదండి. ఇక్కడ 1, 2 తరగతులకి 2 గంటలు, అదే 3 గంటలు అలా ఉంటుంది క్వశ్చన్. చూసుకొని ఆప్షన్ పెట్టండి. ఎలాంటి ఇంటి పని ఇవ్వకూడదు ఎవరికి? 1, 2 తరగతులకు. అదే 3 నుంచి 5 ప్రాథమిక తరగతులకైతే వారానికి 2 గంటలు ఉండాలి. ఖచ్చితంగా వారానికి 2 గంటలు ఇంటి పని ఉండాలి, అంతకుమించి ఉండవద్దు. 6 నుంచి 8 తరగతుల వారికి వారానికి 6 గంటలు ఇంటి పని. అదే 9 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వారానికి 10 నుంచి 12 గంటల ఇంటి పని ఉండాలి. NCF అనుసరించి 2005 అనుసరించి ఇంటి పని ఎలా ఉండాలనేది అండి. 1, 2 తరగతులకు ఎటువంటి ఇంటి పని ఇవ్వకూడదు. 3 నుంచి 5 ప్రాథమిక తరగతులకు వారానికి 2 గంటలు. వారానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వారానికి చూడండి, అన్ని క్లాసెస్కి వారానికి ఎన్ని గంటలు అనేది. వారానికి 2 గంటలు 3 నుంచి 5 తరగతుల వారికి. 6 నుంచి 8 తరగతుల వారికి 6 గంటల పని ఉండాలి. అంటే రోజుకొక గంట చొప్పున వారానికి 6 గంటలు. 9 నుంచి 10 తరగతులకు వాళ్ళకి వారానికి 10 నుంచి 12 గంటలు ఉండాలండి ఇంటి పని. అదే ఇంకా పాఠశాల సమయపాలనకు సంబంధించి పాఠశాల సమయపాలన గురించి NCFలో ఏముందో చూద్దాం. వార్షిక పని దినాలు మొత్తం ఏది 220 రోజులండి. వార్షిక పని దినాలు వర్కింగ్ డేస్ అండి. ఇయర్ మొత్తానికి వర్కింగ్ డేస్ అన్నీ ఉండాలి. 220 ఉండాలి. పిల్లలు రోజులో 6 గంటలు పాఠశాలలో ఉండాలి. పిల్లలు ఖచ్చితంగా ఒక రోజులో 6 గంటలు పాఠశాలలో ఉండాల్సిందే. ఒక పీరియడ్ 45 నిమిషాలు, ఇది మనందరికీ తెలిసిందే. పని దినాలు 220. పిల్లలు రోజులో 6 గంటలు పాఠశాలలో ఉండాలి. ఒక పీరియడ్ 45 నిమిషాలు ఉండాలి. అయిపోయిందండి. ఇంకా చూద్దాం.
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రశ్నాపత్రంలోని 25 నుండి 40% ప్రశ్నలు ఎలా ఉండాలి అని అడుగుతారండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రశ్నాపత్రంలోని 25 నుంచి 40% వరకు ప్రశ్నలు ఎలా ఉండాలంటే లిఖిత సమాధాన ప్రశ్నలు ఉండాలని సిఫారసు చేసింది. ఎలా ఉండాలంటే లిఖిత సమాధాన ప్రశ్నలు ఉండాలండి. ఎంత పర్సెంటేజ్? 25 నుంచి 40% వరకు లిఖిత సమాధాన ప్రశ్నలు ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గ్రంథాలయాలను ఒక అభ్యసన వనరుగా ఉపయోగించి మరియు సెలవుల్లో కూడా తెరిచి ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము గ్రంథాలయాలు ఎలాంటివి అని కూడా క్వశ్చన్ అంటారండి. ఎట్లాంటివి అంటే మనకు ఒక అభ్యసన వనరుగా ఉపయోగపడుతుంది. గ్రంథాలయం ఒక అభ్యసన వనరు అండి. అలాగే సెలవుల్లో కూడా తెరిచి ఉండాలి. గ్రంథాలయాలు అనేటివి సెలవుల్లో కూడా మనకి తెరిచి ఉంచాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పౌరశాస్త్రమును రాజనీతి శాస్త్రంగా పిలవమని కోరింది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పౌరశాస్త్రమును ఏమని పిలవమని కోరిందని క్వశ్చన్ అడగొచ్చండి. ఏమని అంటే రాజనీతి శాస్త్రంగా పిలవమని. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకనం ఎలా ఉండాలో చూద్దాం. 3 నుంచి 5 తరగతులకు మౌఖిక లిఖిత పరిశీలనకరపు మూల్యాంకనం చేయాలి. 3 నుంచి 8 తరగతులకు మౌఖిక లిఖిత పరిశీలనకపు మూల్యాంకనం చేయాలి. 9 నుంచి 10 స్వీయ మూల్యాంకనం ఉండాలి. అంటే 3 నుంచి 8 వాళ్ళకి మౌఖిక అంటే మాట్లాడే విధంగా, లిఖిత రాసే విధంగా, పరిశీలనలు అంటే మొత్తం ఎక్స్పెరిమెంట్స్ లాగా అలా ఉండాలి. మీకు మూల్యాంకనం చేయాలి అన్నమాట. 9 నుంచి 10 వారికి స్వీయ మూల్యాంకనం ఉండాలి. 7వ తరగతి నుండి టర్మ్ పరీక్షలు నిర్వహించాలి. ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ ఇవ్వచ్చండి. 10వ తరగతి నుండి టర్మ్ పరీక్ష నిర్వహించాలి, 9 నుంచి టర్మ్ పరీక్ష నిర్వహించాలి, అలా ఇస్తారు ఆప్షన్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 7వ తరగతి నుండి గుర్తుపెట్టుకొని 7వ తరగతి నుంచి టర్మ్ పరీక్షలు నిర్వహించాలి. 9, 10 వాళ్ళకైతే స్వీయ మూల్యాంకనం ఉండాలి. అలాగే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్షణం. గణిత విద్య ముఖ్య లక్షణం అనగానే మనకి గణితం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే వర్డ్ తార్కిక ఆలోచన. గణితం అంటేనే తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్ అండి. తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం. మెయిన్ గణిత విద్య ముఖ్య లక్షణం ఏంటంటే తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం. ఎన్సిఎఫ్ 2005 పరీక్షల సంస్కరణలో భాగంగా సిఫార్సును చేసిన అంశాలు. ఎన్సిఎఫ్ 2005 పరీక్షల సంస్కరణలో భాగంగా సిఫార్సు చేసిన ముఖ్యమైన అంశాలు ఏవి? ఓపెన్ బుక్ పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, గ్రేడింగ్ ఏర్పాటు చేయుట. ఈ 3 అండి పరీక్షలు నిర్వహించేటప్పుడు మెయిన్గా ఈ 3 సిఫార్సులు చేసింది. ఓపెన్ బుక్ పరీక్షలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, గ్రేడింగ్ ఏర్పాటు చేయటం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సైన్స్ బోధన ఉద్దేశాలండి. సైన్స్ పరంగా ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో చూద్దాం. పరిసరాలపై అవగాహన ఉండాలి, కుతూహలం పెంచడం, సృజనాత్మకత. మెయిన్ సైన్స్ బోధన ఉద్దేశాలండి ఇవి. పరిసరాలపై అవగాహన కలిగించడం, విద్యార్థుల్లో కుతూహలం పెంచడం, సృజనాత్మకత పెంచడం. ఎన్సిఎఫ్ 2005 యోగా విద్యను 6 నుంచి 8 తరగతుల నుంచి ప్రవేశపెట్టాలి. ఎన్సిఎఫ్ 2005 ఏమని చెప్పింది? యోగా విద్యను ఏ తరగతుల నుంచి ప్రవేశపెట్టాలని చెప్పిందంటే 6 నుంచి 8వ తరగతుల నుంచి ప్రవేశపెట్టాలని చెప్పిందండి. విలువల విద్య, ఇక్కడ ఏ విద్యలు ఏ ఉపాధ్యాయుడు బోధించాలనేది చూసుకోండి. ఇది మెయిన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు మనకెవరు బోధించాలంటే భాషా ఉపాధ్యాయుడు అండి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు ఎవరంటే మనకి మెయిన్ భాషా ఉపాధ్యాయుడు నేర్పించాలి. అదే పని అనుభవం, కంప్యూటర్ బోధన ఇది ఎవరంటే గణిత ఉపాధ్యాయుడు. గణిత ఉపాధ్యాయుడు. లిఖిత కళలు, సాంస్కృతిక విద్య ఎవరంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. లలిత కళలు సాంస్కృతిక విద్య ఎవరంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య ఎవరంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఇక్కడ ఈ విద్యలు ఇచ్చి
ఉపాధ్యాయులను తారుమారు చేసి క్వశ్చన్స్ అడగొచ్చు, లేకపోతే 2 ఇచ్చి 2 తప్పిచ్చి 2 కరెక్ట్ ఇచ్చి ఏ 2 కరెక్ట్ ఏ 2 తప్పు అని కూడా అడగొచ్చు. ఏ విద్యలు ఏ ఉపాధ్యాయులు చెప్పారు బాగా చూసుకొని గుర్తుపెట్టుకోండి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు మనకి భాషోపాధ్యాయుడు బోధించాలి. పని అనుభవం, కంప్యూటర్ బోధన వచ్చేసి గణిత ఉపాధ్యాయుడు. లలిత కళలు, సాంస్కృతిక విద్య వచ్చేసి విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య వచ్చేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. NCF 2005 ప్రకారం భాషా బోధనలో త్రిభాషా సూత్రాన్ని పాటించాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. NCF 2005 ప్రకారం భాషా బోధనలో మనకి ఏ సూత్రాన్ని పాటించాలి? ద్విభాష, త్రిభాష ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. చూసుకొని త్రిభాషా సూత్రాన్ని మనం పాటించాలి. భాషా సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అందరి ఉపాధ్యాయులదే. భాషా సామర్థ్యాన్ని ఏ ఉపాధ్యాయుడు పెంచాలి అని క్వశ్చన్స్ అడుగుతారు. అది ఎవరి బాధ్యత అంటే ప్రతి సబ్జెక్ట్ టీచర్ ఉపాధ్యాయుడు, ప్రతి సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ఆ భాషా సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అండి. ప్రతి సబ్జెక్ట్ టీచర్ పెంచాలి అనమాట. ఒక్కరే కాదు, తెలుగు టీచరే కాదు, ఇంగ్లీష్ టీచరే కాదు, ప్రతి ఒక్క టీచర్ బాధ్యత అనమాట. లాస్ట్ బాల్యారంభ విద్య కృత్యాధార పద్ధతి. బాల్యారంభ విద్య అంటే 3 to 6 years అంగన్వాడీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఎలా ఉండాలి విద్యా పద్ధతి, బోధనా పద్ధతులు అంటే కృత్యాధార పద్ధతి ఉండాలి. యాక్టివిటీస్ అన్నీ ఉండాలి. అదే ప్రాథమిక విద్య వాళ్ళకి వచ్చేసి నియత విద్య, మాధ్యమిక విద్య వాళ్ళకి పని విద్య, ఉన్నత మాధ్యమిక విద్య వచ్చేసి వృత్తి విద్య. అంటే ఎప్పుడు ఏ ఇయర్స్లో ఏ విద్యలో వాళ్ళకి ఎటువంటి పరంగా పద్ధతులు పాటించాలనేది అనమాట. బాల్యారంభ విద్య వచ్చేసి కృత్యాధార పద్ధతి ఉండాలి. ప్రాథమిక విద్యలో నియత విద్య, మాధ్యమిక విద్య వచ్చేసి పని విద్య, ఉన్నత మాధ్యమిక విద్య వచ్చేసి వృత్తి విద్య. విద్యార్థి కేంద్రీకృతంగా చేసుకొని బోధన చేసిన ప్రక్రియలను నిర్వహించాలని NCF 2005 సూచించింది. ఎవరి కేంద్రీకృతంగా చేసుకొని బోధన చేయాలని అడుగుతారండి. ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, సమాజం ఇలా అని క్వశ్చన్స్ అడుగుతారు. మనకి మెయిన్ విద్యార్థిని మెయిన్ బేస్ చేసుకొని అతని కోసమే, అతని పరంగానే బోధించాలని చెప్పేసి NCF 2005 సూచించింది. ఇదండి మెయిన్. ఇవి జస్ట్ ఈ 4 pages 5 pages మీరు చూసుకుంటే ఒక్కసారి మీకు ఇంకా ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ అంతా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మ్యాటర్ ఒకసారి విని మీరు గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసుకోండి చాలు. ఈ టాపిక్స్ నుంచి మెయిన్ కీ పాయింట్స్ అండి ఇవి. జస్ట్ ఈ కీ పాయింట్స్ చూసుకుంటే చాలు, మీకు కన్ఫామ్గా ఒక 2-3 బిట్స్ NCF గురించి వచ్చేటివి మీరు పెట్టగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి.